సీతారామని డాక్టర్ మన పాలసీని ఇంట్రడ్యూస్ చేసేస్తాం. సో దీన్ని మనం ఫార్మల్గా అయితే 10% సొల్యూషన్. థ్యాంక్ యూ. క్లైమేట్ యాక్షన్ చేంజ్ చాలా అది ఓకే రైట్ లెగ్ టు వెరీ గుడ్ నెక్స్ట్ టైం చాలా నుంచి థ్యాంక్ యూ అమ్మా. These are made by the artisans. Waste cloth ఏదైతే మిగిలిపోయి ఉంటుందో, so we have designed it, introducing a business perspective to them. So కొన్ని ఇన్వెంటరీ ఆ ఇన్వెంటరీని రీపర్పస్ చేయాలి. అలా బ్యాగ్స్కి టైం రెస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సన్స్ డిఫరెంట్లీ ఏబుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు మాన్యువల్గా యాక్టివేట్ చేయలేకపోవచ్చు. సో పౌడర్ లాగా చేసి మనం జస్ట్ 15 days జస్ట్ యూజ్ చేస్తాం. తర్వాత ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టి టెక్నాలజీ మనం డెవలప్ చేసాం సార్. ఇది పార్ట్స్ ఇది లో కాస్ట్ లెవెల్ డెవలప్ చేసాం సార్. అలాగే 100% ప్యూర్ సార్. మనం పేటెంట్ కూడా ఫైల్ చేసాం సార్. ఇది టెస్ట్ చేస్తాం. 100% ప్యూర్ సార్. ఎక్స్పోర్ట్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది సార్.
జయందమ్మా జయందమ్మా Good morning, all of you. Dear students, Sabha Saraswati ki namaskar. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఘనమైనటువంటి ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభోత్సవాల అనంతరం మనందరినీ ఉద్దేశించి మాట్లాడేటందుకు అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందనేది మనందరికీ తెలుసున్నటువంటి విషయం. మన ప్రాభవం అమరావతి, ఘన వైభవం అమరావతి, అజరామరం అమరావతి. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పతాకాన్ని విశ్వ యవనిక మీద రెపరెపలాడిస్తున్నటువంటి బృందంలో యువ రథ సారథిగా మన గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు. వారికి ఘనమైనటువంటి 173 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల తరఫున, అలాగే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో 3 శిఖరాయమైనటువంటి నగరాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి, వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, అభివృద్ధికి పాలనకి కేంద్రంగా ముందంజలో వెళుతున్నటువంటి అమరావతి. గౌరవనీయ మంత్రివర్యుల వారికి విన్నవించుకుంటున్నా మీ అందరి తరఫున, రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం, అందువల్ల ఇదొక 4వ స్తంభంగా అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని మాకు అందించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొందినటువంటి ఉన్నత విద్య, దానికి కుటుంబపరమైనటువంటి విలువలు, వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నది. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వారు చెప్తున్నారు విలువల బడుల గురించి. వారి తల్లిగారు అక్కడ మనకి నారావారిపల్లిలో ప్రారంభించినటువంటి విలువల బడులని ప్రస్తావన చేస్తూ, అవే విలువలతో కూడినటువంటి విద్యాలయాలు రాష్ట్రమంతా ఉండాలి అని వారు విలువైన సూచన చేస్తుంటే, వారు ఆ సూచనని రాసుకోవడం నిన్న చూశాను. అంటే కేవలం ఉన్నత విద్య అనేటటువంటిది డిగ్రీలకు పరిమితం కాకూడదు, సాంకేతికత అనేటటువంటిది విలువలు లేనటువంటిది కాకూడదు. అందువల్ల విద్య, వినయం, విలువలతో కూడినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్. ఈనాళ్ళు మనం 10 ఏళ్ల నుంచి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ గా బాధపడుతున్నాం, కానీ ఇక నుంచి ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ గానే అభివృద్ధి పథంపై పరుగులు పెట్టబోతోంది అనేటటువంటిది. అందువల్ల ఆ రకమైనటువంటి బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ మంత్రివర్యుల వారిని, మా కళాశాల గురించి 2 మాటలు. 173 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి కళాశాల, బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి 3 కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి. అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి కూల్ డ్రే వంటి వారు ఎందరో విద్యార్థుల్ని ప్రోత్సహించారు. దామెల రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు.
ఆ తరువాత మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి, అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఆచార్యులుగా సేవలందించారు. అదేవిధంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము. వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఇత్యాది వ్యక్తులని, ఎందరో రాజనీతిజ్ఞుల్ని, అధికారులని, పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజ టీవీని ఒలికించేటటువంటి మెయిన్ గేట్ కానీ, లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ, అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, ఈ రెండు పదాలని రామనామస్మరణలా నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు, పాలకులను. అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ, ఒక నూతనంగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ, అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు, ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార, ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది వీరికి అందించాం. Actually, the organizers were asking me, sir, please control their disturbance. I told them it's not disturbance, it is their josh. Sir, గురుగారు మీరు పెద్దవారు, మీరు లోకేష్ అని పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం. ఈ ప్రాంగణం బయట నేను మంత్రిగా ఉండొచ్చాము, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము, పిల్లలతో మాట్లాడడానికి వచ్చాము కనుక దయచేసి సార్ అన్న సంబోధన చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో, కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు. Sir, as our students have been waiting. మళ్ళీ ఎక్కడికే వచ్చారు? లొకేషన్ చెప్పండి సరిపోతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని, మీ ఆకాంక్షలని, మీ ఆశల్ని వెలిబుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క విజన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టు రైజ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. Good morning, sir. My name is Harvarma, second year BBA Event Management, sir. Sir, my question is, డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్యోగాన్ని అవసరాన్ని బట్టి నిపుణులు పొందుకునేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నారు? అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్? థ్యాంక్ యూ. పేరేంటమ్మా? హరివర్మ సార్. నా ప్రసంగం ప్రారంభించే ముందలా ఇక్కడ ఉన్న పిల్లలందరూ నన్ను క్షమించాలి, 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు, ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇప్పుడు రావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, 173 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం.
కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని. మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నంబర్ 1గా ఉన్నాం. ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం. మీరు ఇతర దేశాల్లో చూస్తే, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి. అనంతపూర్ ఆటోమోటివ్, కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్తరాంధ్ర వచ్చేగల ఐటీ ఉంది, ఫార్మా ఉంది, మెడికల్ డివైసెస్. మన ప్రాంతం వచ్చేగల పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాలి. సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా 22 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమీ కనెక్ట్ నంబర్ 1. నంబర్ 2, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు. గతంలో మనం కొంచెం వెనకబడ్డాం ఆ ప్రోగ్రాంలో. గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులప్పుడు, నేను చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు ఉండేది. నేను వెళ్ళి పని చేశా. 3 నెలలు ఉంటే 3 నెలలు పని చేశా. నాకు అప్పుడు అవకాశాలు ఉండే, పలానా దేశంలో పనిచేయాలని, యూరోప్లో వచ్చి పని చేయాలనుకున్నా. నేను వెళ్ళి అక్కడ పని చేశా 3 నెలలు. దాంతో ఒక వర్క్ ఎథిక్, వర్క్ కల్చర్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా, అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది, నాకు వచ్చింది. అదే విధంగా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Verma, for asking a right question. And may I now request a student from the left side. Very good morning, sir. I am Sridevi, BSc, third BSc final year, sir. సార్ మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే చెప్తున్నారు సార్, కానీ మూవీస్లో సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీదేవి సార్. శ్రీదేవి అని పిలుస్తారు. వెరీ గుడ్. చెల్లి, ఇప్పుడు మీరు ఎవరు నన్ను మాట్లాడు, మీరు చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి, కల్లారా నేను చూసా. మా తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా. జీవితంలో ఏంటంటే అమ్మా, సర్కమ్స్టాన్సెస్ మనని తయారు చేస్తాయి. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు. అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు. కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది. ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు, లేదంటే శాసనసభలో మాట్లాడతాం కాదు. స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది, నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. దీంట్లో 2-3 ప్రధానమైన విషయాలు. ఒకటి, తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, మీ పైన కూడా ఉంది. మీ పైన ఎలా ఉందంటే, రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా, మన ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల ఎవరిన ఆ పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు
ఈ పదాలు వాడద్దు అని చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద వ్యక్తి, ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్లో కానివ్వండి, లైవ్లో లక్షలాది మంది వెళ్తారు. ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాం. నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా. ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమని కోరాను, ఆయన మొదలు పెట్టారు. సో కరికులం ఒక పక్కన, పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడున్న మీ అందరు కూడా ఉంటుంది. మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. లాస్ట్ పాయింట్ తల్లి, నేను ఆలోచిస్తున్నా సీరియస్గా, ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా, సినిమాలో కానివ్వండి, టీవీ షోల్లో కూడా ఎవరిని అది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా. అనేక మందితో నేను మాట్లాడుతున్నా. ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా ఒక అన్నగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you for your concrete promise, dear Lokesh sir. And one more question from the girls, as they appear to be very Josh, and yeah, mic is given to them. Good morning, sir. My name is Satvika. I am from second year electronics. డిగ్రీ చదువుతున్నప్పుడే మాకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఫారెన్ వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మాకు మెంటరింగ్ చాలా చాలా అవసరం ఉంది సార్. చెల్లమ్మ నన్ను వదిలిపెట్టదు ఇప్పుడు. చెల్లి, నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం. ఇక్కడున్న మీ అందరు కూడా అది నేను అమలు చేస్తాను. సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. ప్రిన్సిపల్ గారు, సుమారుగా 6,000 మంది ఉన్నారు. ఇక్కడున్న మీ అందరు కూడా వి విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్. ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి, అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పోర్టల్లో రూపొందించాం. అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది, దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం. తల్లి ప్లీజ్ ఫస్ట్ ఇక్కడున్న 6,000 మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా? ఎస్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. గుడ్. సో ప్రిన్సిపల్ గారు, మీది బాధ్యత. మన ల్యాబ్స్ చూసుకుని మీరు ప్లాన్ చేయండి. అది ఫస్ట్. రెండో తల్లి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. మొన్నే చాలా మంది చెల్లెలు కూడా జర్మనీకి వెళ్ళారు, కొంతమంది జపాన్ కూడా వెళ్ళారు. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము మ్యాప్ చేస్తున్నాం. చేసి దానికి కావాల్సిన లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో అది కూడా కల్పించి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. Good morning, sir. I'm Kirtana and I'm pursuing second BS Special English. Sir, మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే
చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాండ్ ఉండదని బయట అపోహ సార్. చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. అప్పుడు నా వయసు 24. మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుంది అది. ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది. సో మేము ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం. లాండ్రీ పనులు ఉంటాయి, అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒకసారి ఆమె చేసేది, రెండోసారి నేను చేశాను. అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ప్రతి చిన్నాట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి, ప్రతి చిన్నాట్లకి అది కష్టం అంటున్నారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్. మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి, మన అవ్వతాతలు చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రేటర్ బాండ్, గ్రేటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో, సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది. టెక్నాలజీ మారచ్చు, ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు, కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి. సో యాజ్ యూ గో, జీవితంలో బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడున్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి. బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగలుగుతున్నానంటే ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది కనుక నేను రోడ్ల మీద తిరుగుతున్నా. ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలను. దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ చెల్లి. Next question. ఇందాక asking whether the questions are only posed towards girls only. So let's give that opportunity to boys now. Okay, please. Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying 2nd BA Special English. My question is, sir, మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? నో, వెరీ గుడ్ క్వశ్చన్స్. చిన్న పేరేంటమ్మా? కిషోర్. పాలంగి కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడున్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేయించాం.
టీసీఎస్, రైట్? ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ మేము పూర్తి చేసాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేసాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. Sir, dear Lokesh, thank you for the assurance to our students about future opportunities. And I request one more student who is standing there. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying Bega Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. 1, బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ, అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. నా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? Namaste sir. నమస్తే అమ్మా. My name is Sirisha sir. I am studying second BBA Honors. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా కాలేజ్లో టోటల్గా 6500 అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నాం సార్. సో మా అందరికీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అది ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఇండోర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో మీరు ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు ఒక మంచి ఇండోర్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవి అరేంజ్ చేశారంటే మా స్టూడెంట్స్ అందరం కూడా మంచిగా స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం సార్. అలాగే మా కాలేజ్లో లైబ్రరీ చాలా బాగుంది సార్. కాకపోతే ఎగ్జామ్ టైమ్స్లో మేము ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తాము. కాకపోతే ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళి చదువుకునేంత స్పీషియస్గా అయితే లేదు సార్. సో దాంతోపాటు ల్యాబ్స్ అండ్ లైబ్రరీ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, కొంచెం పెద్దదిగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. బాయ్స్ తక్కువ చేతులు పైకెత్తుతున్నారు, గర్ల్స్ అందరూ చేతులు పైకెత్తేశారు. అమ్మా మీరు చెల్లి, సార్ మన రాష్ట్రం నుంచి ఒక తెలుగు బిడ్డ మొన్న క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ చేసింది. పేరు గుర్తుందా? శ్రీచరణి సార్. శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసి
లాస్ట్ ఫైనల్స్లో మనకి కప్ వచ్చే విధంగా చేసింది. సో శ్రీని నేను పర్సనల్గా కలిసాము. అదేవిధంగా రాష్ట్ర తరపున కూడా ఆమెకి ఆర్థికంగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అందజేసింది. వైజాగ్లో ఆమె ఒక ఇల్లు కట్టుకునేదాన్ని కూడా భూమి కేటాయించాము. ఆమెకి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్లో పైకి రావాలని కోరిక ఉంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్లో పైకి రావాలని కోరిక ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెట్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. దానికి స్కూల్స్ నుంచి అక్కడనే పిల్లలకి ఆప్షన్ ఇస్తున్నాం. మీకు ఏం కావాలో చెప్పండి అని. క్రికెట్ కిట్ కావాలా, వాలీబాల్ కిట్ కావాలా, లేదంటే కొంతమంది ఆర్చరీ కూడా తీసుకుంటున్నారు. సో మీకేం కావాలని మేము తెలుసుకుని మేము ఎక్విప్మెంట్ అందించే బాధ్యత తీసుకుంటున్నాం. మొదటి విడత మీకు అది చేశాము. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ ఇన్ కాలేజెస్ ఆల్సో ఐ విల్ పుష్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంప్లెక్స్ అంటారా లేదంటే స్టేడియా అంటారా, వాట్ ఎవర్ ద నేమ్ మైట్ బి, నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ టాక్ టు సార్, ఐ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ ద స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ చెల్లి. 1 సెకండ్ అమ్మా. యు ఆస్క్ ద సెకండ్ క్వశ్చన్. లైబ్రరీ గురించి అడిగారు. యాక్చువల్లీ నేను లైబ్రరీకి వెళ్ళి రావాల్సింది, బట్ ఐ వాజ్ రన్నింగ్ లేట్, అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చాను. ఈ ప్రోగ్రామ్ అయిందా డెఫినెట్లీ నేను లైబ్రరీకి వెళ్తున్నాను చెల్లి. ఐ విల్ గో సీ ద లైబ్రరీ. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫేజ్ వారిగా ఐ విల్ డెవలప్ ఇట్ ఫర్ యూ. సార్ లైబ్రరీతో పాటు కొంచెం ల్యాబ్స్ కూడా సార్. ఐ విల్ గో త్రూ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ శిరీష for being the representative of the college and getting those promises from our dear Lokesh. Hi sir, good afternoon. I'm Kartikeya of BBA Honors first year. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేమనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు డిప్రెషన్, రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా మీ డైట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా. కార్తికేయ ఫస్ట్. ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే, లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశా. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి, మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్. ఐ న్యూ వాట్ ఐ వాజ్, ఐ న్యూ ఐ వాజ్ కేపబుల్, ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్. సో నేను ఎప్పుడు భయపడలా, నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు.
నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు, అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 meals అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందు డైట్గా నేను చేసే ముందర కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు ఇంకా నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ BBA డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్లో AI అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, మనకి జెమినై ఏమో గూగుల్ ఏమో జెమినై ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక AI టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి. మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమినీ ఎక్కువ వాడుతున్నా, ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం. అవును సార్. కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ తో ఐమ్ సేయింగ్ ఐ విల్ యూజ్ జెమినీ అండ్ జెమినీ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్. సో నేను ఐ విల్ టాక్ టు ద జెమినీ టీమ్. తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినీ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నంబర్ 1. నంబర్ 2, యోర్ ఫీల్డ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మొన్న నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని కలిశానమ్మా. ఆ ఆంటర్‌ప్రెన్యూర్ యుఎస్లో పనిచేసి హీ వర్క్డ్ ఇన్ అమెజాన్. దెన్ హీ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ స్టార్టెడ్ అ బ్రాండ్. ద బ్రాండ్ ఈస్ అబౌట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్, స్మార్ట్ బాటిల్స్, స్మార్ట్ వేయింగ్ స్కేల్స్, అట్లా డైవర్స్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. టుడే హీ ఈస్ ఆల్మోస్ట్ సెల్లింగ్ 300 crores. 300 crores he is doing sales online. I think all this happened in the last 7-8 years. సో అతను మొన్న హీ వాస్ ఫ్లయింగ్ విత్ మీ. నేను యూఎస్కి వెళ్ళి వచ్చాను. సో నా ఫ్లైట్లో ఉంటే వీఆర్ టాకింగ్. సో అతను అంటూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ AI మోర్ ఎఫెక్టివ్లీ. సో మార్కెటింగ్ చేసిన తర్వాత, లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్. సో ఐ ran this campaign. This is the collateral I used to run the campaign. What is the suggestions you will give me? And he is asking AI. And AI has been giving some amazing suggestions on how to improve further. So AI, not only in school, but as a lifelong student, we should all use AI more effectively. I believe it. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 1 family 1 AI యూస్ కేస్ తయారు చేయాలి. ఒకప్పుడు 1 family 1 IT స్టూడెంట్ ఉండాలనేవారు. అక్కడ నుంచి 1 family 1 entrepreneur, 1 family 1 AI. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దట్ ఐ విల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యు గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలాగ అనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళు పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని, అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు.
బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. పర్మిషన్ తో మీకు ఛాన్స్ రండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. నమస్తే సార్. సార్ నమస్కారం, చెప్పండి సార్. దిస్ ఇస్ ప్రిన్సిపల్ రామచంద్ర సార్. మా కళాశాల 173 సంవత్సరాలు కలిగి 6,500 స్టూడెంట్స్, 200+ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరపున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యాజ్ ఎ యంగ్ లీడర్గా, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్గా మీరు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. మేమేంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీల్లో కూడా మనం చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం. రెండోది మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు, తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హియర్. సో దానికి మన కరిక్యులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంటియర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది, ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద స్టేట్ ఎకో సిస్టమ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాప్షీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమిషనర్ collegiate education, commissioner technical education? There is a lot of duplication. Yes, sir. Next wave of reform, school education ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ విత్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ is the single agenda with which all of us should work. Second, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, సార్, యు ఆర్ ప్రిన్సిపల్ అండ్ ఐఎమ్ మినిస్టర్. మై రిక్వెస్ట్ టు యూ, కూర్చో, మై రిక్వెస్ట్ టు యూ ఇస్ లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువ టైప్ అవ్వాలి సార్. ఇట్ కుడ్ బి ఆక్వా, ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్ కుడ్ బి మనం కొత్త ప్రోడక్ట్స్ చూసాం సార్, బీవాక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూసాం. ఎస్ సార్. మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం సార్. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మనం నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ లిఖిత. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ BA స్పెషల్ ఇంగ్లీష్. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు
మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా, 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా, దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. Yes, sir. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఫ్రెండ్స్. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. Very good afternoon, sir. My name is Sandeep, sir. I am studying in Tirumala College first year, sir. Sir, MSET ఎగ్జామ్ మన స్టేట్లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్ కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ ఎకడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేశాము. ఐల్ రీవిజిట్ ఇట్ వన్స్. అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం. మీరు చూస్తే 11th and 12th ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేశాము. ఇయర్ మోర్ ఇన్ ట్యూన్ చేశాము. ఎంసెట్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్. మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను ఐల్ గో త్రూ ఇట్ వన్స్. వెరీ గుడ్ సజెషన్. ఐల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. A request from my side. I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University. You are a product of Stanford University. And you might have observed the differences between those foreign universities and our Indian universities. So what's your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So in what way you would like to bring the best practices of those universities here? సార్ ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్. నంబర్ 1. నంబర్ 2, మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు, మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, డిమాండ్. మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి. కరికులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి. థర్డ్, వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్. సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా. సీ ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉందనుకోండి ఎంబీఏలో, ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, హౌ వుడ్ ఐ అప్రోచ్ దిస్ సబ్జెక్ట్? ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హౌ వుడ్ ఐ అప్రోచ్? If I am from one of the Southeast Asian countries, what is my approach? There's a lot of cultural context to solving problems also. Our feedback anedi, it is very very powerful for us. So we should be able to bring that kind of a quality global talent coming and studying in our universities, government, private universities and colleges. Only then can we come to that standard is what I believe. The last point, నాకు చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు, తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు, హౌ డిడ్ దట్ హెల్ప్ అని. బికాజ్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అవన్నీ డిఫరెంట్. హౌ దే అకౌంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్. ఇక్కడ చాలా మంది నమ్మరు, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దెర్ వాజ్ నో ఇన్విజిలేటర్. అండ్ సింపుల్గా స్టాఫ్ వస్తారు, ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి, తీసుకుని మేము ఆన్సర్ చేయాలి, స్క్రిప్ట్స్ తిరిగి పెట్టేయాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టను, నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా. సింపుల్ 2 things. ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ. ఇట్స్ ద ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరన్నా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి. సింపుల్, నో డిస్కషన్, నో డిబేట్. ఎవడు చెప్పినా వినరు అక్కడ. దట్ హాస్ పర్సనలీ లెఫ్ట్ అ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే నేను 30 ఎగ్జామ్స్ రాస్తుంటా, 30 ఫైనల్ ఎగ్జామ్స్ అట్ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్. నో ఇన్విజిలేటర్.
And I believe that is the kind of ethical fabric that is required for youngsters who are here, for the students, for the youth of Andhra Pradesh. Only then can we really conquer the world with our knowledge and our ethics. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు. అంటే అడుగుతున్నాను, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crush is and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. Sir, this is Jacob, sir, lecturer in chemistry, sir. First of all, బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు. మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది. మా లెక్చరర్స్ కూడా అవకాశం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గారు జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్లీ సార్, వీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం. మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ని, మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది. సో వీల్ ఓన్ అప్ టు ఇట్, వీ విల్ డూ ఇట్. అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా 80 మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్, సింగపూర్ పంపిస్తున్నాం. మేము స్ప్లిట్ ఇంటూ 2 గ్రూప్స్. సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది. సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా. సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకుండా హౌ ఆర్ దే ఏబుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్. దానిపైన వీఆర్ ఫోకసింగ్. బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్, ఐ అండర్స్టూడ్. అక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఎ మెకానిజం టు ఐడెంటిఫై, transparent mechanism to identify best teachers. So I've used that. Same mechanism we'll use here. Name Bharat Gupta garu kuda nenu cheptanu. I'll coordinate with Bharat sir and I'll come back. Thank you very much, sir. Very good advice. Thank you, Jacob. Sir, one more question from the faculty members. నమస్తే సార్, దిస్ ఈజ్ డాక్టర్ గౌతమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జియాలజీ. ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం. అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని. అలాగే మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం. ఇన్ దిస్ కంటెక్స్ట్, హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్. లైక్ మన వికసిత భారత్లో భాగంగా మనం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్. దానివల్ల మనకి వాటర్ క్రైసిస్, అగ్రికల్చర్, ఫార్మ్ ల్యాండ్స్ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఈ లోకల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్? సార్, దేర్ ఆర్ 2 స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇస్ వీ నీడ్ టు కంప్లీట్ రిక్రూట్మెంట్. బికాస్ 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. బట్ దట్ గాట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూస్. డిఎస్సి వాజ్ ఈజియర్ బికాస్ ఇట్ వాజ్ అ క్లీన్ స్లేట్, ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా. ఐ డెంట్ హ్యావ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్. బట్ హియర్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. సో నేను ఆల్రెడీ Bharat garu, Kuna sir are working on it. And how do we solve these problems legally?
సో వన్, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిక్రూట్మెంట్, నంబర్ 1. నంబర్ 2, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది టు డూ మోర్ రీసెర్చ్ అనేది వీ నీడ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఎస్పెషలీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టై దోస్ ఫండ్స్ అప్ టు అవర్ యూనివర్సిటీస్, టు అవర్ కాలేజ్. రూసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఐ రిక్వెస్టెడ్ సుమారుగా ఇప్పుడు 120 crores ఇంకొక 1 year రోల్ ఓవర్ ఇమ్మన్నా. కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్, డబ్బులు ఆగిపోయినాయి. హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ 1.5 years ఐ ఫినిష్. వీ హ్యావ్ మనీ ఫర్ రీసెర్చ్. సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద టీమ్. వీ విల్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్ అ బిగ్ వే. టాంజిబుల్ రీసెర్చ్ జరగాలి, పబ్లికేషన్స్ రావాలి. ఇప్పుడు మీరు NIRF ర్యాంకింగ్ ఉంది, పబ్లికేషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనం ఎంతసేపు బిల్డింగ్స్ బాగున్నాయా, లైబ్రరీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఈక్వలీ సాఫ్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి సెల్ ఫోన్ ఉందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కనుక మంచి సెల్ ఫోన్. సో హార్డ్వేర్ ఉంది మనకి, సాఫ్ట్వేర్ మీరున్నారు. మీరు రీసెర్చ్ పైన పెట్టాలి, ఆర్టికల్స్ రావాలి, పియర్ రివ్యూడ్ ఆర్టికల్స్ రావాలి. అప్పుడే వీల్ గెట్ గ్లోబల్ స్టాండింగ్. అప్పుడే వీ కెన్ ఆల్సో ఛాలెంజ్ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ, ఆర్ ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్. That is the strong belief of the government. So we will further strengthen the relationship between the research grants that we are getting and the institutions. Mana college gani itara mana prabhutva visvavidyalayalalki will tie it up lot stronger, and we'll plan that out. We'll create a proper mechanism to implement this in a very transparent way. Yeah. Thank you very much, Guru. Appreciate it. Sir, this is Tosha Matte from 3rd BA Political Science. Political science. Yes, sir. Sir, corruption is the biggest problem or the challenge that is facing by the governance. Edamma? Corruption Yes, is Amma. the biggest problem that is faced by the governance nowadays. Yes. So what kind of steps that you are taking to reduce corruption majorly in administration sector? Chelli, there are two sides of the coin. Tosha, there are two sides of the coin. First, మీరు ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యేది ఏమున్నా కూడా వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్. సో మన మిత్ర అని వాట్సాప్ ద్వారా సింగిల్ నంబర్ వీ బ్రాట్ ఇన్ క్లోజ్ టు 1000 సర్వీసెస్. నౌ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ఈచ్ సర్వీస్. దీంట్లో కొన్ని సర్వీసెస్ స్టిల్ ఆఫీసర్స్తో టచ్ పాయింట్ ఉంది. వీ వాంట్ టు మేక్ ది రోల్ ఆఫ్ అ పొలిటీషియన్ ఆర్ అ బ్యూరోక్రాట్ ఇన్ డే టు డే లైఫ్ జీరో. Literally zero. So మీకు అసలు on your phone you should be able to interact, you should be able to get like your birth certificate, caste certificate, income certificate, right? Even your hall ticket, right? Things like hall ticket, your results, everything I'm going to deliver it through this platform. That is one. Second, next set of reforms రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు అవార్డు వచ్చింది? బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు బిలీవ్స్ దట్ రిఫార్మ్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్. రిఫార్మ్స్ ఉంటేనే మీరు అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, దేశం ఇప్పుడు వీఆర్ ద 4th largest ఎకానమీ, సూన్ విల్ బికమ్ 3rd largest. ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లూజింగ్ అవర్ వాల్యూ సిస్టమ్, వీఆర్ లూజింగ్ అవర్ ఫ్యాబ్రిక్. All of us think there is shortcut to success. There is no shortcut to success. We have to remember that. So we have to build on this. And it is also important on the citizens. The citizens also during elections, my strong belief, should not take anything from any political party. Correct? It's a two-way stream. So politicians, we want to deliver, especially I want to deliver good governance. I want to work hard. We are putting in the effort. We are bringing in companies. We are bringing in reforms. Why are we doing all this? To create jobs. Our single agenda is to create jobs. Once you do that, you will get financial security. You will get financial independence. But at the same time, it's important to reduce the touch points between you and the government. It could be a politician or it could be a bureaucrat. We are using technology. But it is equally important when election time comes. One, you don't ask to any political party. వాళ్ళు ఇచ్చినా కూడా the day society rejects and says, Mansara నేను ఓటేస్తా. whoever is good for me, who is good for the country, who is good for the state,
వాళ్ళకి ఓటేస్తానని మీరు ఎప్పుడైతే ఆ చేంజ్ అనుకుంటారో, దట్ ఈస్ ద ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ దట్ విల్ చేంజ్ ఇండియా ఫర్ ఎవర్. Thank you, sir. Thank you. Sir, one more personal question. Have you ever thought that you would become a politician and doing 1,000 responsibilities nowadays? అమ్మారు, ఇది యాక్చువల్లీ ఈరోజు ఎవరు అడగలేదు కానీ గతంలో నన్ను అడిగారు ఈ ప్రశ్న. నా స్విచ్ 2004లో జరిగింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే 2004, 2005లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు. ఒక పెళ్లికి వెళ్ళారు, అక్కడ 5,000 మంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు 5,000 మంది ఒక గౌరవంతో నుంచున్నారు. దే ఆల్ స్టూడ్ అప్ విత్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ where you can get this kind of respect, where 5,000 people on their own stand up for you. And that is the day I decided. So now Stanford essays, Stanford MBA కావాలంటే you have to write essays. One of the essays is what matters to you most and why. And then అప్పుడు నేను రాసినప్పుడు, and then the other essay is why Stanford. ఇప్పుడు కొంచెం మారిందన్నారు essays. So దాంట్లో I wrote clearly that I am going to, one, I will go to business. We have a family business called Heritage. 1992లో నాన్నగారు స్థాపించారు. ఇప్పుడు బ్రహ్మని అద్భుతంగా నడిపిస్తుంది. నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా ఆమె కడుతుంది. నేను అందుకే హాయిగా తిరగెళ్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తున్నా. సో ఆ కంపెనీలో ఐ వర్క్ ఫర్ 5 years అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఐ న్యూ మై ట్రూ కాలింగ్ విల్ బి పాలిటిక్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఏ గౌరవం అయితే మా నాన్నగారికి వచ్చిందో అంత గౌరవం నాకు రావాలన్న కోరికతో అహర్నిశలు కష్టపడుతున్నా. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ you are pursuing political science. You should become change maker. You should become change maker. As a government, we'll create a platform. We'll take that as a feedback for political science students, especially on policies. ఇప్పుడు మహిళల గురించి, మహిళల భద్రత గురించి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక గ్రౌండ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిపైన we discussed. In one of the very first questions I was asked. So I'll work with you on that. I'll work with your friends on that. I would like your input so that we can create not only a movement, అవసరమైతే చట్టసభల్లో చట్టం కూడా మనం పాస్ చేద్దాం. అప్పుడే I think we can create a robust system. So I'll work with you. Thank you very much. Thank you, dear Lokesh, for this wonderful interactive session. As we are running out of time, before closing, on behalf of all the faculty members, I would like to ask one pertinent question. ఈరోజు విద్యార్థులు ఎంత బలంగా కనబడుతున్నప్పటికీ మానసికంగా చాలా బలహీనతతో ఉంటున్నారు. ఇందాక మీరు దాన్ని టచ్ చేస్తారు కూడా. అంటే ఏ చిన్న విషయాలకైనా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు, ఒత్తిడిని. ఇందాక ఒక విద్యార్థి అడిగాడు కూడా, మీరు ట్రోలింగ్ని ఎట్లా తట్టుకున్నారు అని. బహుశా రాజకీయ నాయకులుగా మీరు తట్టుకునేటటువంటి ఒత్తిడి ముందు పోలిస్తే విద్యార్థులు లేదా ఇతరుల యొక్క ఒత్తిడి చాలా తక్కువ. కానీ వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక వేడ ఆత్మహత్యలకి పాల్పడడం అది జరుగుతోంది. మేము ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నా వ్యక్తిగతంగా కానీ వ్యవస్థాగతంగా కానీ కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దానికి మీ యొక్క సూచనలు మీ సోదరీమణులకి, అదేవిధంగా ఏదైనా వ్యవస్థాగతమైనటువంటి సంస్కరణలు కానీ మీరు తీసుకునే చర్యలు కానీ తెలియజేస్తే దట్ వుడ్ బి బై. సార్ అడిగిన ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక్కడ పిల్లలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనేక పరీక్షలు దేవుడు మనకు పెడతాడు, అనేక రకాలుగా పెడతాడు. కానీ ఆ పరీక్షలు అద్భుతంగా రాసి జయించే శక్తి కూడా మనకిస్తాడు. నేను ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై లైఫ్. 2019 I contested from one seat. I lost an election. I lost. చాలా మంది ఇప్పుడు తమ్ముడు అన్నట్టు దే ట్రోల్డ్ మీ. బట్ ఐ న్యూ I'll again contest here. I'll fight it. 5 years I'll work hard. I'll again contest here. I'll win. అన్న లక్ష్యం పెట్టుకున్నా. I didn't bother. ఎవరేదో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, కౌన్సిల్లో చెప్పారు. I never bothered. I said this is my agenda, this is my goal. ఆ గోల్ సాధించడానికి నేను ఏమన్నా చేస్తాను అనుకున్నా. And I achieved it. In 2024 election, we won that seat with one of the highest ever majority in Andhra Pradesh history.
నేను అనుకుని ఉండొచ్చు నాకెందుకు ఈ కష్టం అని, నేను అధైర్యపడి ఉండొచ్చు. నో, ఆల్ ఆఫ్ యూ హియర్ హ్యావ్ టు పుట్ అ గోల్ టు లైఫ్. You have to say, I want to achieve that goal. This is my target. To achieve that target, I will work hard. I'll give it that time. Only then we can achieve it. Yes, there will be challenges. రోడ్ పైన వెళ్తే స్పీడ్ బ్రేకర్లు ఉండవా? ఉంటాయి కదా. కష్టాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కానీ అది అధిగమించుకునే శక్తి కూడా మనకుంది. దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు. ఇది ఇక్కడ ఉన్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. There is no other solution. We have to work hard. కష్టపడాలి. మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, there will be times in life when you feel down. There was a time in my life where I felt down. Not only me, my entire family felt down. But we all came together. మేము అందరం మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి, లేదంటే మీ టీచింగ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి, ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. As a government, we are creating an institutional framework where you can share your feedback, where you, if you're feeling down, we can create a mechanism, learn from you, understand why you're feeling like that, and give you proactive interventions. So we are creating an institutional framework. I've already spoken to Bharat Garu here. We discussed his threadbare. We are building that framework. There will be a QR code where transparently you can scan it, you can share your feedback with us. We will put together a team of counselors to give you feedback, to help you through challenging times. But don't forget the strength of an Indian family. Please talk to your parents. Please talk to your friends. Please talk to your teaching faculty. Taking your life is not the solution. You might leave the world, but people who suffer the most are actually our parents. They will suffer the most. And society will never be kind to them. మళ్ళీ మిమ్మల్ని అందరూ కోరేది సింపుల్గా, ఒక నిర్ణయం తీసుకునే ముందల ఇది నా తల్లికి చెప్పగలుగుతానా లేదా అని ఆలోచించి మీరు తీసుకోండి. ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ కాంటెక్స్ట్ టు లైఫ్. సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఐ హ్యావ్ వర్క్డ్ ఎక్సెప్షనలీ హార్డ్ టు బీ వేర్ ఐ యామ్. ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు లూజ్ వెయిట్. ఐ వర్క్డ్ వెరీ హార్డ్. Even in politics, in the fields that I was, even at Heritage, I used to spend a lot of time. I turned around the company and I enjoyed it. So all of us should put in that effort. But please, please do not resort. It's not only to the students here, it is to the students across the entire state. Please do not resort to extreme steps. That is not the solution. Please talk to your parents. Please talk to your friends. Please talk to teaching faculty. We are also creating a mechanism as a government where we will reach out to you. We can help you if you give feedback. So thank you very much. హృదయపూర్వకంగా మంత్రివర్యులకు కళాశాల తరఫున, రాజమహేంద్రవరం తరఫున, విద్యార్థి లోకం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఒక్క ప్రశ్నలు జవాబులు పేరుతోటి ఎన్ని అంశాలను మనకు అందించగలిగారు. విద్య గురించి, విలువల గురించి, సంస్కారం గురించి, కుటుంబం గురించి, అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నల్లోంచి కూడా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలిగేటటువంటి జవాబును మనకు అందించారు. చాగంటి వారి యొక్క మాట పదే పదే అది మన మనసుల్లో మోగుతూ ఉంటుంది. అమ్మకు చెప్పలేని పని ఏది చేయొద్దు. ఇంతకన్నా గొప్ప సందేశం వారి మాట, వీరి నోట మనకి అందినటువంటి ఈ శుభతరుణం ఉంది. చూసారా, స్టూడెంట్స్ అందరి నుంచి ఒక్కసారిగా వారు చెప్పిన చివరి సందేశం అంటే ఎట్టి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాము, పోరాడతాం తప్ప ప్రాణాలు తీసుకునే పని చెయ్యమని ఒక్కసారి చేతులు ఎత్తి ప్రామిస్ చేయండి. డూ యూ ప్రామిస్? థ్యాంక్ యూ ఆల్. మీ అందరు పర్మిషన్ తో టేక్ అ సెల్ఫీ. థ్యాంక్ యూ.